హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కళాకుటీర్. ఈరోజు మిర్రర్ వర్క్లో చాలా రకాలు ఉంటాయండి. అందులో ఇలా ఫ్రేమ్ ముందే కుట్టేసుకొని తర్వాత మిర్రర్ మీద పెట్టేసి కుట్టేసుకోవటం. ఇది చాలా సింపుల్ అండి. ముందు మిర్రర్ సైజుని బట్టి మనకి పెన్ క్యాప్ పెన్సిల్ చిన్నదైతే పెన్సిల్ తీసుకుంటే ఆ ఫ్రేమ్ సరిగ్గా వస్తుంది. ఇది కొంచెం మిర్రర్ పెద్దది కాబట్టి నేను పెన్నది క్యాప్ తీసుకున్నాను. ఈ సైజు పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఇలాగ దారం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దారాన్ని ఒక పెన్ క్యాప్కి చుట్టుకొని దాన్ని తీయాలి. అలాగే తర్వాత సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదండి, సిల్క్ థ్రెడ్తో అయితే బాగుంటుంది. సిల్క్ థ్రెడ్ని అట్లాగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా అట్లా కుట్టుకోవాలి. ముందే అట్లా ముడేసుకున్నట్టుగా చూడండి, వీడియోలో క్లియర్గా ఉంటుంది. వీడియో కొంచెం క్లారిటీ లేదు, సారీ ఫర్ దట్. అదిగోండి అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడేసుకుంటూ వెళ్ళండి. ఈ మిర్రర్ వర్క్ వచ్చిందంటే డ్రెస్సుల మీద శారీస్ మీద ఎలాగైనా మన ఇష్టం అండి. ఒక ఫ్లవర్ లాగా ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలకి గౌన్ కుట్టేసామంటే అక్కడ మెడ చుట్టూ కుట్టకపోయినా ఒక పెద్ద ఫ్లవర్ లాగా కుట్టినా కూడా చాలా అందంగా ఉంటుంది. హ్యాండ్స్కి బ్లౌజులకి నేను చాలా రకాలుగా శారీస్ మీద కూడా నేను బాగా డిజైన్ చేశాను. ముందే సిల్క్ శారీ ఫ్రీ ప్లేటింగ్ చేసి దాని మీద మంచి డిజైన్ వేసాను. అది కూడా ఒక వీడియో తీసి చూపిస్తాను. ఇట్లా ఫ్రేమ్ రెడీ చేసుకోవాలి. మొత్తం ఫ్రేమ్ తయారు చేసుకున్నాక కొంచెం చివర్లో కానీ మనం చుట్టుకున్నప్పుడు వచ్చిన థ్రెడ్ కానీ బయటకు వస్తే దాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకొని ఫ్రేమ్ చుట్టూ మళ్ళీ ఆ థ్రెడ్తో అట్లా ముడేసుకున్నట్టు వెళ్ళండి. ఫ్రేమ్ మాత్రం చాలా నీట్గా ఫినిషింగ్ బాగా వస్తుందండి. ఇదిగోండి అలాగా వస్తుంది. అది మనం మిర్రర్ అంటించేసుకోవచ్చు. మీరు ఎక్కడ కుట్టుకోవాలనుకున్నారు, బ్లౌజ్ మీద శారీ మీద డ్రెస్ మీద అయినా సరే మిర్రర్ అంటించుకోవచ్చు. మిర్రర్ అంటించుకోకుండా మీరు చేత్తో మేనేజ్ చేసుకోగలిగితే డైరెక్ట్గా మిర్రర్ మీద ఫ్రేమ్ పెట్టేసి కుట్టొచ్చు. ఇప్పుడు నేను ఇది చిన్నపిల్లలది బ్లౌజ్ అనమాట. ఆల్రెడీ హాఫ్ కుట్టాను, మీకు చూపించడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను. బ్లౌజ్ మీద అట్లాగా ప్లేస్ చేసి చుట్టూగా అంటే మిర్రర్ మళ్ళీ బయటికి రాకుండా చుట్టూ సెక్యూర్ చేసుకుంటే సరిపోయిద్దండి. ఇట్లాగా నీట్గా వస్తుంది ఫినిషింగు. అది అసలు ఇది చేత్తో కుట్టిన వర్క్ అంటే మనం చెప్పే వర్క్ అవ్వదు. ఎందుకంటే అది ఆ ఫ్రేమ్ ఏదో రెడీమేడ్ కొని వేసినట్లు ఉంటుంది. కానీ నీట్గా చేస్తే మాత్రం ఇట్లా వస్తుంది. నేను ఆల్రెడీ కొన్ని చేసి ఉంచాను. తర్వాత ఇది నెక్ ఫినిష్ చేశాను. ఇది హెవీగా కూడా చేసుకోవచ్చు, కానీ పిల్లలది మనం ఎక్కువసార్లు యూజ్ చేయమనేసి నేను సింపుల్గా వేసాను. ఇదనమాట బ్లౌజ్ కుట్టేసి తర్వాత ఇలా చేశాను. ఇది ఒక పట్లంగా కింద మ్యాచ్ చేశాను. ఆల్రెడీ యూజ్ చేసిందే, కానీ దాని బ్లౌజ్ సరిగ్గా లేదని మళ్ళీ ఇది సిల్క్ క్లాత్తో ఇట్లా మ్యాచ్ చేశాను అనమాట. ఇంకా దానికి అది లంగాకి ఎలాస్టిక్ వేయలేదు, అందుకని ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. కానీ బాగా మ్యాచ్ అయింది. ఇలా మీరు ఈ మిర్రర్ వర్క్ కానీ వస్తే ఇది చాలా సింపుల్ అండి, ఎవరైనా చేయొచ్చు. మన డ్రెస్కి ఎలాగైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇలా ఈ గ్రీన్ది ఇది జాకెట్ అనమాట. ఈ బ్లౌజ్కి ఇట్లాగా మొత్తం చిన్న మిర్రర్ అనమాట. ఇది అక్కడ మధ్యలో ఉన్నాయి మాత్రమే మెయిన్గా 2-3 పెద్ద మిర్రర్లోనే, అన్ని మిగతా ఇవన్నీ కూడా నేను ముందే ఫ్రేమ్ చేసుకొని మొత్తం ఇట్లా బ్లౌజ్ అంతా పెట్టాను. చాలా బాగా వచ్చింది. నేను చాలా ఇలాంటివి చేశాను. థ్యాంక్ యూ.